కదా మనం పైసలు అడుగుతలేం, పదవి అడుగుతలేం, ప్రజలకు మంచి చేయమని అడుగుతున్నాం. తప్పు మాట్లాడుతున్నామా? కాదు, మోడీ ఏం చేసిండు 10 ఏళ్ళ వీడి అధికారం నుండి వాడికి ఏ అవకాశం దొరికినా కాంగ్రెస్ని తిడతాడు. వాడు నిండు పార్లమెంట్లో 60 ఏళ్ల కింద చచ్చిపోయి నెహ్రూని తిడతాడు గాడిద కొడుకు. అరే, నెహ్రూ తన జీవితాన్ని దేశాని కోసం అర్పించిండు. ఏం అన్యాయం చేసిండ్రా నెహ్రూ? ఆయనకున్న వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ పెద్ద న్యాయవాది, మస్తు పైసలు సంపాదించిండు. ఆయన చిన్నప్పుడే ప్రైవేట్ ట్యూటర్ని పెట్టి ఇది చేపించిండు. అట్లాంటిది ఆయనకున్నటువంటి ఆయన యొక్క పర్సనల్ ప్రాపర్టీస్ కూడా దేశానికి ఇచ్చేసిండు. అవి ఇప్పుడు మ్యూజియంలో అయినాయి. ఆయన జీవితం అంతా దేశ స్వతంత్రం గురించి కొట్లాడిండు. ఆయన చచ్చిపోయేదాకా కూడా ఈ నిరంతరం భార్య చచ్చిపోయిన మళ్ళీ పెళ్లి చేసుకోలే. రష్యా సోవియట్ యూనియన్లో పంచవర్ష ప్రణాళికలు ఉంటే అవి మంచిగా నడుస్తున్నాయి, సోవియట్ యూనియన్ బాగుపడ్డది అని చెప్పి వాటిని మన భారతదేశంలో తెచ్చిపెట్టడం వల్ల ఆ యొక్క ప్రతి రంగాల్లో మనం ఎక్కడెక్కడ వీక్ ఉన్న బలహీనంగా ఉన్నామో ఆ మేధావుల యొక్క కమిటీ, ప్లానింగ్ కమిషన్ కింద వాళ్ళ సలహాల ప్రకారం మనకి సపరేట్గా ఫండ్స్ కేటాయించి అన్నీ డెవలప్ చేసుకున్నాం. ఏది ఉక్కు కర్మాగారాలు, బిలాయ్ ఉక్కు కర్మాగారము, ఈ యొక్క నీటిపారుదల ప్రాజెక్టులు, హీరాకుడు, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం, అట్లా హరిత విప్లవము, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, మాల్ న్యూట్రిషన్ కూడా కొట్టినాము. ప్రతి గ్రామంలో స్కూల్ పెట్టుకున్నాం. ఇట్లా ఒక్కొక్కటి కోడ్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఇలా అమెరికా అభివృద్ధి చెందిన దేశాలతోటి వాళ్ళకి 250 సంవత్సరాలైంది అమెరికాకు స్వతంత్రం వచ్చి. 1750-60లో వచ్చింది. అంటే మనకంటే 200 సంవత్సరాల ముందు వచ్చింది. సో అట్లాంటిది అమెరికాతో ధీటుగా 70 ఏళ్లలో మనము బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేని దేశాన్ని 70 ఏళ్లలో మనకు అమెరికా మన దేశంతో పోలిస్తే 3 రెట్లు భూమి పెద్దగా ఉంది, 4 రెట్లు జనాభా తక్కువ ఉంది. అమెరికా జనాభా 35 కోట్లు, భారతదేశ జనాభా 142 కోట్లు. అయినా అమెరికాతో అన్ని రంగాల్లో పోటీ పడే స్థాయికి ఎట్లొచ్చినా మనం? ఇంకా పేదరికం ఉంది కాదని కూడా అన్నాడు. ఒక్క రోజు ఈ స్విచ్ వేసి తీసేది కాదు కదా, అది నిరంతర ప్రక్రియ కదా అభివృద్ధి అనేది. మనకి లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, మరి అది కూడా ప్రజాస్వామికబద్ధంగా చేయాలి కదా. మనం రాజరికం పద్ధతులు చేస్తలేం కదా, చైనా లెక్క నియంత్రితం చేస్తలేం కదా, పోయి అందరిని తీసుకొని జైల్లో పెడతలేం కదా, అన్ని ఇళ్ళు కూడా కొడతలేం కదా, తీసేసి గుడిసెలు కడతలేం కదా, నియంత్రితం చేస్తలేం కదా, అందరిని ఒప్పించి మెప్పించి చేయాలి కదా. మనకున్న జనాభాకి, మనకున్న రిసోర్సెస్కి మెల్లమెల్లగా పాజిటివ్ అవుతున్నాం. ఇన్ని రోజులు చేసిన సంపద అంతా తీసుకోవద్దు, మళ్ళీ తీసుకోవద్దు, అదాని అంబానీ పొక్కలు పెట్టబడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసిందని పడుతుంది. నువ్వు అమ్మేటి అన్ని ఎవడు కట్టిండ్రా? ఎవడు కట్టిండు? హైదరాబాద్ చుట్టుపక్కల తిరుగుదాం. ఎవడు కట్టిండు? డిఆర్డిఓ ఎవడు పెట్టిండు? డిఆర్డిఓలో ఎవడు పెట్టిండు? ఐఐటి ఎవడు పెట్టిండు? పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా ఎట్లయింది? బీడీపీఎల్, ఐడిపిఎల్, హెచ్ఏఎల్, హెచ్సిఎల్ ఇవన్నీ ఓడిపెట్టి, బీపీసీఎల్ ఇవన్నీ ఓడిపెట్టిండ్రా? నీ అయ్య పెట్టిండా? మోడీ గాని తాత పెట్టిండా? అన్ని చూసుకుంటా మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసింది అంటారు చెత్త నా కొడుకులు. నాగార్జున సార్ అట్టకముందు ఏం తిని బతికిర్రా అక్కడ జనాలు? అన్నం సన్న బియ్యం తినలే, అన్నం తినలే, గట్క తిన్నారు. అక్కడ ఉన్న రైతులు అడుగు చెప్తారు, ఇంకా బతుకున్నారు కొందరు. చెట్టు కింద కూర్చుండి చెట్టు నీడ ఇస్తలేదు అంటే ఏమన్నట్రా? మోడీ గారు ఏం చేసిండు చెప్పుర్రా? కాంగ్రెస్ గన్నిసార్లు అడుగుతారు కదా, 10 ఏళ్ల నుంచి నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేసినావు చెప్పొచ్చు కదరా. వాని మీద స్కామ్ లాంటివి వాడు మంచిగా చేస్తాడంటే వానికి పక్క పెట్టి నీ కోటేసరి, నీ కోటేసినాక నువ్వేం చేసినావో చెప్పాలి కానీ ఇంకా కాంగ్రెస్ తిట్టడేంద్రా? 10 ఏళ్ల నుంచి నీకు ట్యాక్సీలు కట్టుకుంటా, 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారం నుండి ఇంకా కాంగ్రెస్ తిడితే ఏమొస్తుందా? మోడీ లుచ్చ నా కొడుక చెప్పండి. కామన్ సెన్స్ ఇవన్నీ కనిపిస్తలేవా? మాకు కనిపిస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తలేవా లుచ్చా?